మరిచిపోయి పరిగెత్తు. ఈ మానవ జీవితం ఒక పరుగు పందెము లాంటిది. ఈ మానవ జీవిత కాలం ఒక ప్రయాణములో ఉన్నటువంటిది. మనుషుడుగా ఈ భూనివాస కాలములో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక గమ్యస్థానానికి వెళ్ళుతున్నవారుగా, ఆ గమ్యస్థానానికి చేరడానికి పరుగు తీస్తున్నవారుగా, శరవేగంగా ఈ ప్రయాణపు ఆయుష్కాలము వెళ్ళిపోతుంది అన్న సంగతి రాత్రి మనం మాట్లాడాం. ఈ జీవితకాలం ఒక యాత్ర లాంటిదే అయితే, ఒక ప్రయాణము లాంటిదే అయితే, ఒక పరుగు పందెములో గెలవడానికి పరుగెడుతున్నవాడుగా ప్రయాణం చేస్తున్నాడు అంటే అతడు ఏం చేయాలి అంటే మరిచిపోయి పరిగెత్తాలి. మరిచిపోయి పరిగెత్తాలి. ఒక అచీవ్మెంట్, ఒక గమ్యస్థానానికి, ఒక గురి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక పొజిషన్కి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక ఉద్యోగాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, ఒక చదువులో పట్టభద్రుడుగా పాస్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? అన్నీ మర్చిపోతాడు. ఇంకా అన్నీ మర్చిపోయే అవకాశం లేకపోతే వేరే దగ్గర రూమ్ కిరాయి తీసుకొని అక్కడ చదువుతాడు. మొన్నటి వరకు మా రూమ్లో ఒక ఆయన చదువుకునేవాడు. ఎందుకు చదువుకుంటాడు రా ఇక్కడ నేను అనుకున్నాను. ఇల్లు ఉంది అంత ఉంది ఆయనకు, కానీ ఇల్లు కిరాయి తీసుకొని చదువుకున్నాడు. కిరాయి తీసుకోలే పాపం. ఆయన గ్రూప్ ఫస్ట్కి ప్రిపేర్ అవుతున్నాడు. రేపు కలెక్టర్ అయితే నాకే మంచిది, కానీ కిరాయి తీసుకోలే. ఎందుకు ఎక్కడ చదువుకున్నాడు? ఇంటి పనులు, ఇంటి వాళ్ళను, ఇంట్లో ఉన్న టెన్షన్స్ ఇవన్నీ కూడా మరిచిపోతే తాను అనుకున్న గురి, తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోగలడు. అయితే మనకు కూడా ఒక లక్ష్యం ఉంది, మనకు కూడా ఒక గురి ఉంది, ఒక ప్రయాణంలో ఉన్నాం, ఒక పరుగులో ఉన్నాం, ఒక గెలవటానికి ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. అయితే అక్కడి వరకు చేరుకోవడానికి, ఆ స్థానాన్ని అందుకోవడానికి ఈ యాత్రలో మరిచిపోయి పరిగెత్తాలి. ఏది మరిచిపోవాలి? దయచేసి పరిశుద్ధ లేఖన గ్రంథములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. ఇదివరకే గెలిచితినని నేను అనుకోవట్లే పౌలు అంటున్నాడు. రక్షించబడిన నేను, మారు మనసు పొందిన నేను, దేవుడు ఎవరో తెలుసుకున్న నేను గెలిచాను అని అనుకోవట్లేదు. ఇదివరకే నేను సంపూర్ణుణ్ణి, పరిపూర్ణుణ్ణి అయ్యాను అని అనుకోవట్లేదు. నేను అనుకోవట్లేదు, కానీ నేను దేనికోసం క్రైస్తవుడనయ్యాను, దేనికోసం క్రీస్తు బిడ్డనయ్యాను, దేనికోసం దేవుని బిడ్డగా తెలుసుకున్నానో అది పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. అది క్రైస్తవ లక్ష్యం. ఏదో పట్టుకోవడానికి, ఏదో చేరుకోవడానికి నేను క్రైస్తవుడనయ్యాను అంటున్నాడు పౌలు భక్తుడు. మరి నువ్వు దేన్ని చేరుకోవడానికి క్రైస్తవుడవయ్యావు, నేను దేన్ని చేరుకోవడానికి క్రైస్తవుడనయ్యాను అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే, ఒక పరలోకాన్ని చేరుకోవడానికి, ఆ పరిశుద్ధత శిఖరాన్ని ఎక్కడానికి, ఆ మహాదేవుడున్న లోకములో ఉండడానికి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళం. అయితే పరిపూర్ణులమయ్యామా? అయితే గెలిచామా? అయితే మనము పరుగు పందెం ముగించిందా? నో 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 నో, ముగించలేదు, ముగించింది అని చెప్పట్లేదు. అంటే ఈ పరుగు పందెములో ఉన్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. అయితే ఏం చేయమంటున్నాడు? చదువునానా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవడం లేదు. అయితే ఒక్కటి చేయుచున్నాను. ఆ ఒక్కటే నేను పట్టుకోవడానికి ఎవరు నన్ను పట్టుకున్నారో, నేను చేరుకోవడానికి ఎవరు నన్ను క్రైస్తవుడుగా చేశాడో, ఆయనను చేరుకోవడానికి ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏం చేస్తున్నావు భక్తుడా? ఏం చేస్తున్నావు ఆ గమ్యస్థానానికి చేరడానికి అని అడిగితే అంటున్నాడు, వెనుక ఉన్నవి మరిచి
ముందున్న పరలోకం కోసం, ముందున్న ఆ పరిశుద్ధత కోసం, ముందున్న ఆ పవిత్రత కోసం, ముందున్న ఆ నీతి కోసం, ముందున్న ఆ దేవుడి కోసం, ముందున్న ఆ దేవాలయం అనే ఆ పరలోకం చేరుట కోసం ఒకటి చేస్తున్నాను. ఏం చేస్తున్నాడు? వెనుక ఉన్నవి మరిచి. మన ముందు ఏముందో చూసుకోవడానికి 10 సార్లు అద్దములో చూసుకుంటాం. మన ముఖములో మచ్చలున్నాయా, మనం తల వెంట్రుకలు సరిగ్గా ఉన్నాయా, నేను సరిగ్గా ముస్తాబయ్యానా, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఏముంది అని 1కి 10 సార్లు అద్దములో చూసుకునే అలవాటున్న మనం మరి వెనుకున్నది ఎలా చూసుకుంటామండి? వెనుక ఉన్నది మరిచి వెనుక ఏముందో ఎలా తెలుస్తుంది? నీ ముఖం మీద ఏముందో అద్దంలో చూస్తే తెలుస్తుంది. నీ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో అద్దం చూస్తే తెలుస్తుంది. నీ సెట్ ఎలా వేసుకున్నావో అద్దం చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎలా ముస్తాబయ్యావో అద్దం చూస్తే తెలుస్తుంది. వెనుక ఏముందో ఎలా తెలుస్తుంది అంటే ఏదో ఒక అద్దమే చూడాలి. ముందు నీ ముఖ పారిశాన్ని చూసుకోవడానికి అద్దం ఎలా అవసరమైందో వెనుకేమున్నాయో చూసుకోవడానికి దేవుడు ఇచ్చిన వాక్యమనే అద్దాన్ని చూడాలి. ఈ వాక్యమనే అద్దం ముందేముందో చూపిస్తుంది, వెనుకేముందో చూపిస్తుంది. ముందున్నదేంటో నీకు స్పష్టంగా చూపిస్తుంది, వెనుకున్నదేంటో తేటగా నీ కనిపెట్టేటట్టుగా చూపిస్తుంది. అదే వాక్యమనే ఆత్మ ఖడ్గమనే అద్దం. పరిశుద్ధుడైన పౌలు ఒకటి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? వెనుకున్నవి మరిచి ముందున్న గురి వద్దకు పరిగెడుతున్నా, ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి లక్షణంగా పరుగు తీస్తున్నా అంటున్నాడు. అన్న పౌలే నా పరుగు కడముట్టించాను, నా కోసం జీవ కిరీటం రెడీగా ఉంది. కడముట్టించిన వాడు, జీవ కిరీటాన్ని పొందినవాడు పరిశుద్ధుడైన పౌలు. అయ్యా, వెనుకున్నవి ఎలా మరిచావు, వెనుకున్నవి ఎలా కనబడ్డాయి నీకు అని అడిగితే, వాక్యమనే అద్దములో నేను వెనుక ఏమున్నాయో చూశాను, అది ఎలా మరిచిపోవాలో నేను ఆ గ్రంథములో చూశాను, అందుకే వెనుకున్న వాటిని మరిచిపోయాను, ముందున్న గురి వద్దకు క్షేమంగా చేరుకున్నాను. రండి నా సహోదరులారా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరుగు తీయండి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో వెనుకున్న ఏంటో ఆలోచన చెయ్యాలి. దేవుని యొక్క వాక్యములో వెనుకేమున్నాయి కొన్ని ఆలోచన చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఇదిగో పరలోకం అనే గమ్యస్థానానికి పరిగెడుతున్న ప్రతి వాడి వెనుక, పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటున్న పరిశుద్ధుల వెనుక, నీతిగా బ్రతకాలి అనుకున్న కంకణం కట్టుకున్న ప్రతి వాడి వెనుక, దేవుడున్న లోకానికి వెళ్ళి తీరాలి అనుకున్న ప్రతి వాడి వెనుక ఏముంది? ఎవరు చెబుతారు? ఏముంది? ఎవరు చూపిస్తారు? వాక్యమనే అద్దము చూపిస్తుంది. ప్రియులారా, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనంకి వెళ్తే, కాలిపోతున్న ఒక దేశం, బూడిదవబోతున్న ఒక దేశం, దేవుడు శాపానికి గురి అయిన ఒక దేశం సొదొమ గొమొర్రా పట్టణం. నాశనము చేసే ముందు నశించిపోకూడని ఒక కుటుంబం అక్కడ ఉంది. అది కాలబెట్టే ముందు కాలిపోకూడని ఒక మనుషులు అక్కడ ఉన్నారు. ఆ మనుషులకి వెనుకున్న సంగతి చెబుతున్నాడు. వెనుకున్న దాన్ని మరిచిపోవడానికి, ఇదిగో వెనుకున్న దీన్ని మరిచిపోతే నేను రమ్మన్న చోటికి వెళ్తావు, వెనుకున్న దీన్ని మరిచిపోతే నేను తీసుకువెళ్ళే స్థలానికి చేరుతావు అని ఒక కుటుంబానికి చెప్పినట్లుగా, రేపో మాపో నశించిపోయే ఈ రంగుల ప్రపంచంలో బ్రతుకుతున్న ఆ ఒక కుటుంబం అనే నువ్వు, ఆ ఒక కుటుంబం అనే నేను, ఆ ఒక కుటుంబం అనే సార్వత్రిక సంఘమైన మనం నశించిపోవద్దు అనుకున్న కన్న తండ్రి పరిశుద్ధుడైన పౌలుతో వెనుకున్న దాన్ని మరిచిపోవు అన్నాడు. ఏముంది వెనుక? మరిచిపోవడానికి ఏముందో తెలుస్తే కదా మరిచిపోవడానికి. దయచేసి చదవండి 19వ అధ్యాయం 17వ వచనం.
ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకోవడానికి అగ్నికి ఆహుతైపోతున్న సొదొమ గొమొర్రా పట్టణములో నువ్వు కాలిపోకుండా నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపో. నీవు వెనుకకి చూడకు, వెనుకున్న దాన్ని మర్చిపో. ఏముంది వెనుక? ఏముంది వెనుక? వెనుక వారు బ్రతికిన లోకముంది, వారు జీవించిన లోకముంది, వారు సుఖపడిన లోకముంది, వారి ఇల్లుంది, వారి సంపద ఉంది, వారి ఆస్తి ఉంది, వారు జీవించిన గృహముందండి. మర్చిపో, వెనక్కి చూడకు, మర్చిపో, వెనక్కి చూడకు. నీ ప్రాణము దక్కించుకోవాలి అనుకుంటే ఏం జరిగింది 26వ వచనములో? ఏం జరిగింది 26వ వచనంలో? నీకులాగే నాకులాగే ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే వెనక్కి చూడకురా. వెనక్కి చూస్తే పతనమైపోతావు, వెనక్కి చూస్తే నీ ప్రాణం పోద్ది, వెనక్కి చూస్తే నశించిపోతావు అని దేవుడు తన దూతల చేత మొరో 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 చెప్పించి దూతల చేత బయటికి లాక్కొని తీసుకొచ్చి వెనక్కి చూడకు, గో ఫార్వర్డ్ అని చెప్పాడు. కానీ మనలాంటి లోతు భార్య ఏం చేసిందండి? అయితే లోతు భార్య అతని వెనక నుండి చూసి ఉప్పు స్తంభమైంది. ప్రాణం పోయిందా లేదా? పనికి మాలింది అయిందా లేదా? తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పరిగెత్తు పరిగెత్తు, వెనక్కి చూడకు అన్నాడు. కానీ తల్లి చూసింది, ఏమైంది? ఆ దేవుణ్ణి నువ్వు నమ్మావు, ఆ దేవుణ్ణి నమ్మాం. ఆ లోతుకి, లోతు భార్యకి, కుటుంబానికి ఏ దేవుడు దూత చేత వెనక్కి చూడకు, వెనుకున్నవి మరిచిపో అని చెప్పాడో ఆ దేవుణ్ణే నమ్మాం మనం. వాళ్ళను ఎలా పారిపో అని చెప్పాడో మనలకు కూడా చెప్పింది ఆ దేవుడే. కానీ వెనుకున్నవి మరిచి పారిపోవాలి, వెనుకున్నవి మరిచి పారిపోవాలి. వెనుకేముంది? నువ్వున్న లోకం, నిన్ను సుఖపెట్టిన లోకం, నిన్ను బ్రతకనిచ్చిన లోకం, నీ కంటికి ఇంపైన వస్తువులు, నీ మనసుకి నచ్చిన వస్తువులు, నువ్వు పెట్టుకున్న చెట్లు, నువ్వు సంపాదించుకున్న సంపాదన నీ వెనుకుంది. చూసిన తల్లి, వెనక్కి చూసిన తల్లి చేరవలసిన గమ్యస్థానానికి చేరలేదండి. అందుకే లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ తరములో ఉన్న సంఘానికి వెనుకున్నది మరవటానికి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న పరలోకానికి చేరడానికి ఆయన చెబుతున్న సంగతి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. ఎవరిని? లోతునత్త. ఎందుకు? వెనక్కి చూడొద్దు అంటే చూసింది గనుక, వెనకున్నది మరిచిపో అంటే మరిచిపోకుండా వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభమైంది గనుక. పరుగుడుతున్న నీవు, ప్రయాణంలో ఉన్న నీవు మరిచిపోతే గమ్యస్థానానికి వెళ్తావు. ఏం మరిచిపోవాలి? ఈ లోకమును మరిచిపోవాలి. అందుకే దయచేసి, అందుకే యోహాను 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో నువ్వున్న లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత సౌందర్యంగా, ఎంత సుందరంగా, రంగు రంగులతో కనబడుతున్న ఆకర్షణ లోకంలో బ్రతుకుతున్నావో ఆ లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకరోజు పంచభూతముల చేత మిక్కటమైన మేండ్రములతో లయమైపోతుంది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలా లయమైపోతుందని చెప్పాడో, నువ్వున్న లోకం, ఆ ఉన్న లోకములోని నీ ఇల్లు, ఆ ఉన్న లోకములోని నీ తోట, ఆ ఉన్న లోకములోని నీ బంగారం, ఆ ఉన్న లోకములోని నీ సంపద ఏమైపోతుంది? పంచభూతముల చేత మిక్కటమైన మేండ్రములతో లయమైపోతుంది. ఇది తప్ప? అది నిజమే అని నమ్మడానికి, సొదొమ గొమొర్రా పట్టడానికి క్రైస్తవ యాత్ర టూర్లో ఉంది. ఏది? అక్కడికి వెళ్ళి ఆ మట్టి తెచ్చుకుంటున్నారు. ఎందుకు? పనికిరాని సౌడు నేలగా ఉన్న ఆ మట్టి తెచ్చుకుంటున్నారు. ఆ మట్టిలో ఏమి పండట్లేదు. ఎందుకో తెలుసా?
అది ఆకాశం నుండి కురిసిన గంధకముతో కాలిపోయింది. ఆ గంధకమే ఈరోజు గ్యాస్ వెల్డింగ్ చేసే దాంట్లో ఉపయోగించేటువంటి మందుగా వాడుకుంటున్నారు. బాంబులు పెలిచే మందులో ఉపయోగించే ఆ మట్టిని వాడుకున్న ఆకాశము నుండి గంధకము కురిసి ఆ గంధకము యొక్క యాక్షన్తో సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది. ఇప్పుడు నువ్వు ఉంటున్నది ఏమైనా నిలుచుంటుంది అనుకుంటున్నావా? నువ్వుంటున్న ఈ సారవంతమైన నేల ఏమైనా ఉంటుందనుకుంటున్నావా? ఒకరోజు పంచభూతముల చేత మిక్కటమైన వేండ్రములతో లయమైపోయే ఆ భూమి మీద ఉన్నావు. ఆ భూమి మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఆ భూమి మీద సంపాదించుకుంటున్నావు, ఆ భూమి మీద తోటలు పెట్టుకున్నావు, ఆ భూమిని కొంటున్నావు. వెరీ గుడ్. కానీ మరిచిపోయి దాన్ని పక్కన పెట్టి ఉంటే ఉన్నది లేకుంటే లేదు దాన్ని కేర్లెస్గా చేసి ముందున్న గురి వద్దకు పరిగెత్తు. ఏంటి నీ గురి? ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలని పట్టుబట్టావు, ఎక్కడికి వెళ్ళాలని ఆ ప్రభువుని నమ్ముకున్నావు, ఎక్కడికి వెళ్ళాలని నువ్వు ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్న వాడవై ఒక క్రైస్తవ పద్ధతిలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నిన్ను పట్టుకున్నవాడు ఆ పరలోకానికి రమ్మన్నాడు గనుక. అయితే ఏం చేయాలి? వెనుకున్న నీ లోకాన్ని నువ్వు మర్చిపోవాలి. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2:17 వచనం చెబుతున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17 వచనములో ఆనాడు లోతు కుటుంబానికి వెనుకున్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని మర్చిపోయి వెనక్కి చూడకు అన్నట్లుగానే నీకు చెబుతున్నది నాకు చెబుతున్నది ఏంటో చూడండి. లోకమును దాని ఆశయు గతించబోవును, కానీ దేవుని చిత్తాన్ని దేవుడు చెప్పిన సంగతిని జరిగించేవాడు నిత్యము పరలోకములో. లోతు నిలుచున్నాడు, భార్య నిలిచిపోయింది. లోతులా సాగిపోయి నిలుచుండాలంటే వెనక్కి తిరగక వెనుకున్న లోకాన్ని మరిచిపో. వెనుకున్న లోకాన్ని మరిచిపోయి ముందున్న పరలోకపు గురిని చేరుకోవాలి. ఏంటి మరిచిపోవాలి? వెనుకున్నది. రెండవదిగా నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం. మొదటిది లోకమును మరిచిపో, అనగా లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ లోతు భార్య ఆ శరీరములో ఉన్న ఆశకి, ఆ కంటితో సంబరపడిన తన ఆ కోరికకి, అక్కడ సంపాదించుకున్న జీవపు డంబమైన ధనానికి వెనక్కి తిరిగి నా ఇల్లు కూడా కాలిపోయిందా, నా తోట కూడా కాలిపోయిందా, నేను పెట్టిన ఆ చక్కటి ఆ ఆభరణాలన్నీ కూడా కాలిపోయాయా, కట్టుబట్టలతో ఉన్న పాటన బయటకు తీసుకొని వచ్చి ఏం చదువుకోకపోతే, ఏం చేయకపోతే, కుక్కలు రాకుండా ఇల్లుకు తాళం వేయకపోతే అని మనసంతా ఆ భార్య తన ఇంటి మీద తన లోకం మీదనే పెట్టుకొని వెనక్కి తిరిగింది. క్షణిక కాలంలో ఉప్పు స్తంభమై చేరవలసిన గమ్యస్థానానికి చేరలే. సొదొమ గొమొర్రా పట్టణము నుండి చేతు పట్టుకొని లాగి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఏ గురితో బయటకు వచ్చారు, ఏ గమ్యంతో బయటకు వచ్చారు, ఏ ఉద్దేశంతో బయటకు వచ్చారు అని ఆలోచిస్తే ప్రాణము దక్కించుకోవడానికి, పారిపోవడానికి బయటకు వచ్చారు. ప్రాణం దక్కించుకోవటమే గమ్యం ఉండాలి, కానీ ఇంకా ఆస్తిని దక్కించుకోవాలనే ఆలోచన వారికి ఉండాల్సింది కాదు. మరి నువ్వెందుకు వచ్చావు క్రైస్తవులోనికి? నీ ఆత్మను రక్షించుకోవడానికి. నువ్వెందుకు వచ్చావు క్రైస్తవులోనికి? ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి. నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు ఈరోజు? ఆ నిత్య శిక్ష, అపవాది కోసం వేసిన ఆరని అగ్నిగుండమనే ఆ నరక శిక్ష తప్పించుకోవడానికి. మరి నీ గురేముండాలి? అల్టిమేట్గా నీ గురేముండాలి? వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఆ నరక గుండాన్ని తప్పించుకొని తీరాలి. నేను ఆ పరదేశుకి, ఆ పరిశుద్ధుల దగ్గరికి, ఆ పరలోకముకి చేరాలి అనుకోవాలి. అదే పౌలు అనుకున్నాడు గనుక వెనుకున్న వాటిని మరుస్తే అది సాధ్యమవుతుంది. అందుకే మొదటిగా లోకమును మరిచిపో. ఇదే ఈరోజు క్రైస్తవునికి సాధ్యం కాలేదు. అందుకే వాడు గమ్యస్థానానికి, గురి వద్దకు వెళ్ళలేకపోతున్నాడు అని పౌలు భక్తుడు నేను పరిపూర్ణునయ్యాను అనుకోలేదు, నేను వెనుకున్నది మరిచాను, ముందున్న గమ్యస్థానానికి, గురి వద్దకు చేరుకున్నా.
రెండవదిగా ఏముంది వెనక ఏముందో అర్థం అనే వాక్యం చెబుతుంది. మొదటిది లోకం అన్నాడు. రెండవది చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనం. వెనుక ఎవరున్నారు? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి. ఎవరండి? ఎవరొస్తున్నారు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలీల స్నేహితులు. వీళ్ళు ఇశ్రాయేలుల స్నేహితులు. 400 సంవత్సరాలు కలిసి పని చేశారు, కలిసి జీవించారు, భాష మార్చుకున్నారు, ఐగుప్తు భాషను నేర్చుకున్నారు ఇశ్రాయేలులు. చివరికి బయటకు తీసుకుని వచ్చేటప్పటికి ఇశ్రాయేలు భాష అయినా హెబ్రీ భాష మర్చిపోయారు, ఐగుప్తు భాష అయినా అరామిక్ భాష నేర్చుకున్నారు. అంటే ఎంతగా స్నేహితులైపోయారో ఆలోచించండి, ఎంతగా ఫ్రెండ్షిప్ అయిపోయారో ఆలోచించండి. 400 సంవత్సరాలు స్నేహ భావముతో ఐగుప్తీయులలో కలిసిపోయి 430 సంవత్సరాలు ఉన్నారు. ఏమైంది? ఆ స్నేహితులే శత్రువులయ్యారు. ఎవరున్నారు నీ వెనుక? నీ స్నేహితులే నీ శత్రువులుగా ఉన్నారు. ఎప్పుడు స్నేహితులు? వారి దేశంలో ఉన్నప్పుడు, వారు చేసిన పనులు నువ్వు చేస్తున్నప్పుడు, వారు ఆరాధిస్తున్న దేవుళ్ళు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, వారు తాగుతుంది నువ్వు తాగుతున్నప్పుడు, వారు తింటుంది నువ్వు తింటున్నప్పుడు, వాళ్ళతో కలిసి నువ్వు ఉన్నప్పుడు వారు నీకు ప్రాణ స్నేహితులుగా, వారి ఆస్తిని మీకిచ్చి, వారి సంపదను మీకిచ్చి కలిసి జీవనం సాగించిన వారుగా, ఇయ్యమందుకున్న వారుగా, పెళ్ళిళ్ళు చేసుకున్న వారుగా కలిసిపోయారు. ఆ స్నేహితులే శత్రువులయ్యారు. ఆ స్నేహితులే శత్రువులయ్యారు. నీ వెనుకున్నారు వాళ్ళు. ఎవరు? ఎవరితో కలిసి జీవించావో ఇండ్లకు రాకముందు, నువ్వు నమ్మకముందు ఎవరితో బ్రతుకు జీవితాన్ని గడిపావో వాళ్ళే. ఎవరితో తిన్నావో వాళ్ళే. ఎవరితో ఎంజాయ్ చేశావో వాళ్ళే. ఎవరితో కలిసి బ్రతికావో వాళ్ళే ఇప్పుడు నీ వెనుకస్తున్నారు. ఎందుకు? నీ శత్రువులుగా వస్తున్నారు, స్నేహితులుగా కాదు, నీకు శత్రువులుగా వస్తున్నారు. ఏమన్నాడు? వెనక్కి చూడకు, ముందుకే చూడు, దేవుడు చేసే అద్భుతాన్ని చూడన్నాడు. ఇశ్రాయేలులు ఆరిన నేల మీద ఎర్ర సముద్రాలు దాటి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మోషే చెప్పిన మాట విన్నారో, మోషే చెప్పిన మాట నమ్మారో, ఇశ్రాయేలులు ముందుకే చూసిన వారుగా, వెనుకున్న శత్రువులను మరిచిపోయిన వారుగా, మళ్ళీ జీవితంలో కూడా గుర్తు చేసుకోవడానికి గుర్తుకు రాకుండా ఆ శత్రువులందరూ ఏమైపోయారు? మరువబడ్డారు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. అదే ఆ దేవుని మాటను నమ్మినప్పుడు, ఆ దేవుడు చెప్పినట్టుగా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు నీ వెంటబడుతున్న నీ స్నేహితులే, వెంటబడుతున్న నీ శత్రువులే ఏమైతారు? మరిచిపోతారు. ఇప్పుడు ఒక మాట ఆలోచించాలి. ఎవరు వెంటబడుతున్నారు? ఐగుప్తు నీ వెంటబడుతుంది. ఐగుప్తు అంటే ఏమనుకున్నావు? దయచేసి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. నీ వెనుక శత్రువై పడుతుంది. మరి అప్పుడు ఎందుకు పట్టలేదు 400 సంవత్సరాలు? అప్పుడు నువ్వు వాళ్ళు కలిసి ఉన్నావు గనక. అప్పుడు ఎందుకు పట్టలేదు వాళ్ళు శత్రువులుగా? నువ్వు వాళ్ళు కలిసి ఉన్నావు గనక. మరి ఇప్పుడు ఎందుకు శత్రువులు అయ్యారు? నువ్వు అక్కడి నుండి వెళ్ళొచ్చావు గనక. ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి. ఎక్కడి నుండి? ఈ లోకములో నుండి. ఎక్కడి నుండి? నీ జాతి కాని వారి మధ్యలో నుండి, నువ్వు నమ్మిన దేవుడు కాని ప్రజల మధ్యలో నుండి నువ్వు వచ్చేసావు గనక వాళ్ళే నీకు శత్రువులు. ఏ విషయంలో శత్రువులు? చదువునానా? ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అనగా నిర్వచనాన్ని 3 ఇస్తాను, జాగ్రత్త తీసుకోండి. టైం తక్కువగా ఉంది కనుక నేను షార్ట్గా దీన్ని వదిలేస్తున్నా. ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి మరుస్తే గురి వద్దకు చేరుకుంటావు. ఏంటి మరవాలి? వెనుకున్న వాటిని మరవాలి. ఏం వెనుకున్నాయి? లోకముని వెనుకుంది, మర్చిపోవాలి. ఏ లోకం ఉంది? శపించబడిన లోకం, నశించిపోయిన లోకం, నాశనము కాబోతున్న లోకం, అగ్నికి ఆహుతి కాబోతున్న లోకం వెనుకుంది. యు ఫర్గెట్, మర్చిపో అని దేవుడు చెబుతున్నాడు. మర్చిపోయాడు పౌలు చెబుతున్నాడు, మర్చిపోయాడు అపోస్తలులు చెబుతున్నారు, మర్చిపోయారు ఆదిమ సంఘం చెబుతుంది. మరి నువ్వు మర్చిపోకపోతే గురి వద్దకు చేరగలవా? గమ్యస్థానానికి చేరగలవా? దయచేసి చదవండి. ఐగుప్తు అనగానేమి, ఐగుప్తీయులు అనగానేమి, కాగా ప్రజలు దేవునికిని మోషేకును
విరోధముగా మాట్లాడివి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి ఎందుకు రప్పించావు? ఇప్పుడు చెప్తున్నాడు ఐగుప్తు అంటే ఎలాంటిదో, ఐగుప్తు అంటే ఏంటో, ఐగుప్తులో బ్రతికిన 430 సంవత్సరాలు జీవించిన ఇశ్రాయేలులు చెప్తున్నారు ఐగుప్తు అంటే ఏంటో. ఇది వాళ్ళు ఎంటబడ్డది. ఆ రోజు వాళ్ళు ఎంటబడ్డారు, ఈ రోజు ఈ ఐగుప్తు ఎంటబడుతుంది. చదువునానా? ఇక్కడ ఎక్కడ ఐగుప్తు కాని ఈ స్థలములో ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని నుగుము ఉంచు లాంటి మన్నా తింటున్నాము, పీసులు లేవు, ఎముకలు లేవు. ఇదేం పండుగ? ఎక్కడ తీసుకొచ్చావు? అమ్మా ఐగుప్తులో ఉన్నప్పుడైతే ఏం కాకరకాయలు, ఏం మాంసం, కుండల దగ్గర వండుకుంటూ ఉడికిందా ఉడకలేదా అని కూడా తాపుకో ముక్క తినుకుంటూ ఉండే. దట్ ఈస్ ఈజిప్ట్, అది ఐగుప్తు. అక్కడ మేముంటివి, ఎందుకు తెచ్చావు అని అంటున్నాడు. మరో సంగతి చదవండి, 78వ కీర్తన 24వ చరణం. ఐగుప్తు అంటే తినటం, త్రాగటం, ఎంజాయ్ చేయటం, అది ఐగుప్తు. నీ వెనుకేముంది? ఇప్పుడు ఐగుప్తీయులు ఎంటబడుతున్నారు. ఎవరు ఐగుప్తీయులు? తినమని, త్రాగమని, ఎంజాయ్ చేయమని, అది ఐగుప్తు. మరి అప్పటి వరకు ఎందుకు ఎంటబడలేదు? 430 సంవత్సరాలు. అవును, 430 సంవత్సరాలు తిన్నారు, తాగారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళప్పుడు స్నేహితులు, ఇప్పుడు ఎందుకు శత్రువులు అయ్యారు? ఇప్పుడు తిన్నవారు, తాగిన వారు, ఎంజాయ్ చేసిన వారు వెళ్ళిపోతున్నారు. ఎలా పోనిస్తాం మేము, ఎలా పోనిస్తాం మేము అని వెంటబడుతున్నారు. ఎవరు? ఐగుప్తీయులు వెంటబడుతున్నారు. వీళ్ళు నీ వెనుకున్నారు, వీళ్ళు నీ వెనుకున్నారు. చదువునానా? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారాన్ని ఇస్తే, దేవదూతల ఆహారాన్ని ఇస్తే మాకద్దు, ఐగుప్తు ఆహారం కావాలి అన్నాడు. ఐగుప్తు ఆహారం కావాలి. ఏం కావాలి? మాంసం కావాలి అన్నాడు. మోషే అన్నాడు, దేవా ఏం చెయ్యాలి? దేవదూతల ఆహారాన్ని మనుషులకి ఇస్తే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, మాంసం కావన్నట, ఐగుప్తులో తిన్నట్టు ఆహారం కావన్నట, నోరు సప్పిడిపోయిందట. ఎట్లా? ఆడో సాయంకాలం వరకు పూరేళ్ల మాంసాన్ని కురిపిస్తా, తినమను అన్నాడు. పూరేళ్ళు మాంసం తినండ్రా మాంసం అన్నాడు. మాంసం తీసుకొని పండ్ల సందులు పెట్టుకొని ఇట్లా నవ్వులుతూ నవ్వులుతూ అంతే కుట్టుకుమన్నారు. అంతే, అది పండ్ల సందుల్నే ఉంది, లోపలికి పోలేదు, మింగలేదు, ఉడకలేదు. ఏమైపోయారు? పండ్ల సందుల్నే ఉంది, నవ్వులుతున్నారు. అంటే గుట్టుకుమన్నారు. తెలుసా సంగతి? సంఖ్యాకాండం చదవండి. రాత్రి వచ్చిన వాళ్ళకో లేక ముందు పాఠాల్లో మాట్లాడిన సందర్భంలో ఉంటుంది. ఈ మధ్య కృతజ్ఞత కూడికలో భీమగల్లో మాట్లాడిన అంశములో ఆ చరిత్ర సూపర్గా ఉంటుంది. మాంసం ఇచ్చాడు, కానీ మనస్సుకు అంటేదాకా వాళ్ళు దాన్ని తినలేకపోయారు. పళ్ళ సందుల్లో ఉండగానే ప్రారంభమైంది. ఏంటి? ఐగుప్తు ఆహారం. తినుడు, త్రాగుడు, ఎంజాయ్ చేయడం అనేది ఐగుప్తు ఆహారం. అందుకే అన్నాడు, ఇది మర్చిపోండి. ఏది? మర్చిపోండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు లూకా సువార్త 12:30 తినద్దా, తాగద్దా, ఎలా బ్రతుకుతాం అని అనుకుంటున్నావా? చెబుతున్నాడు చూడండి, ఇది నీ వెనుకున్నటువంటిది, వెనకనే ఉంచు, దీన్ని ముందుకు తీసుకురాక. దీన్ని, ఇది నీ వెనుకున్నది, దీన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. యేసు ప్రభు భూమి మీద సేవ చేస్తున్నప్పుడు సమరయ సుకారు బావి దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, ఆకలి అవుతుంది కదా ప్రభువా. అవునరా, ఆకలి అవుతుంది, పోయి తెచ్చుకొని తినిపోండి అన్నాడు. ప్రభువా నీకు ఆకలి అవుతుంది? నాకు ఆకలి లేదురా అన్నాడు. ఇదేంటి మాయా, ఆకలి లేదంటాడేంటి? నాకు ఆకలి లేదురా. ఆకలి లేదు. ఎందుకు లేదు? నేను ఆకలి తీర్చుకోవడానికి పుట్టిన వాడిని కాదు, తిని త్రాగి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాడిని కాదు. ఒక పని మీద వచ్చాను, అర్జెంటుగా పని ముగించుకొని వెళ్ళిపోవాలంతే. 2 ఏళ్ళు వీసా తీసుకొని ఇక్కడ 10 లక్షలు అప్పు చేసి పప్పుగొడుతో తిని 2 సంవత్సరాలు బ్రతకడానికి వీసా పాస్పోర్ట్ తీసి సౌదీకి వెళ్ళాడు అనుకో. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు ఏం తిందాం? పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏం తిందాం? కొర్రలు తిందామా, శామలు తిందామా, మాంసం తెచ్చుకుందామా, వారం అయింది కదా, జిమ్మారాత్ అయింది కదా, ఇది తెచ్చుకుని తిందామా, అది తెచ్చుకుని తిందామా అని ఎంజాయ్ చేస్తాడు అనుకో.
వాడిని ఏమంటారు? నువ్వు మనిషివేనారా? ఇంటి దగ్గర 3 పిల్లలు ఉన్నారు, ఎంత కష్టపడ్డావు, ఏం చేసి, ఏమైనా దిమాకు ఉందా? 2 ఏళ్ళు కష్టపడి బాకీ తెరుచుకొని వచ్చావు, తినడానికి వచ్చావురైడా? తింటేంత తినకపోతేనెంతరా? అసలు మనం పుట్టింది తినడానికి కాదురా, ఏదో బ్రతకడానికి తినాలి కానీ తినడానికి పుట్టినట్టు బ్రతకద్దురా అని మూడోడు ఏం చేస్తాడు? వీడు తిన్నది కూడా కక్కెత్తాడు. ఇక కారం మంచినీళ్ళు పోసుకొని తిని కడుపు కట్టుకొని కాయ కష్టం చేసి అప్పులు తెచ్చుకొని తీర్చుకొని ఆ 2 ఏళ్ళు వీసా స్టాంపింగ్ కాగానే విమానం ఎక్కేటాడు, అప్పుడు తింటాడు బిర్యానీ, కడుపు నిండా తింటాడు. హైదరాబాద్లో దిగగానే భార్య పిల్లలు చూసగానే అప్పుడు తింటాడు రెడ్ బకెట్ బిర్యానీ. అప్పుడు అనిపిస్తుంది రామురాని తింటా ఉంటాడు. అప్పుడు పిల్లలతో అరే నాకు ఇప్పుడు కడుపు నిండిందిరా అంటాడు. ఎప్పుడు కడుపు నిండింది? నువ్వు ఒక యాత్రికుడిగా వచ్చావు, ఒక పని మీద వచ్చావు, అర్జెంటుగా కాలం శరవేగంగా పోతుంది. నువ్వు కళ్ళు మూసి తెరిసే లోపు 2027 ముగించిపోయింది, 2023లో పడ్డాం. స్పీడ్గా వెళ్తుంది. ఒక పని మీద వచ్చాం, పని ముగించుకోవాలి. అందుకని యేసమన్నాడు, అవును తినటం త్రాగటం కావాలి వాస్తవమే, కానీ ఇవన్నీ ఈ లోకపు జనులు వీటి మీద మనసు పెట్టుకుంటారు. ఈ లోకపు జనులు వీటి మీద మనసు పెట్టుకుంటారు. మీరు పరలోకపు జనులు, మీరు ఒక యాత్రలో ఉన్నారు, మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు, మీరు రన్నింగ్ రేస్లో ఉన్నారు. మీరు గెలవాలి, కిరీటం పొందుకోవాలి, అప్పుడు తినాలరా మీరు అని చెబుతున్నాడు. ఏమని? ఈ లోకపు జనులు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారిస్తారు. ఎవరు? ఈ లోకపు జనులు. మరి మీరెవరు? మనమెవరో? పరలోకపు జనులు. పరలోకపు జనులు వీటిని మరవాలి. ఎందుకు? ఇవి వెనుకున్నవి. వీడు తిన్నా చేస్తాడు, తినకపోయినా చేస్తాడు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. అరే వీడు తినడానికే పుట్టారా అనిపిస్తుంది. ఒక ఆయనతో నేను సేవలో వెళ్తున్నప్పుడే వేరే దేశానికి ప్రయాణమై వెళ్తున్న సమయంలో తినాలి కదా, ఏ విమానాశ్రయానికి వెళ్తూ తినాలి, ఏదో 4 ముద్దలు తినేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఓయ్యో, ఆ బిర్యానీ తినడానికి 25 కిలోమీటర్లు ఇన్నోవా కారులో ప్రయాణం చేసి అక్కడికి పోయి ఏం తింటామనంటే ఇది నేను తినేది కాదని చెప్పిన. ఏందో మీకు అర్థమైపోయింది. 25 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఎక్కడి నుండి? సికింద్రాబాద్ నుండి గచ్చిబౌలి లకిడి కబూల్ కాడ ఉన్నట్టు దగ్గర. నీకు తెలుసా ఇది అంటున్నావు? ఇదేంది తెలిసేది? తిను, ఏం బిర్యానీ తింటావు? అది నేను తినేది కాదని చెప్పిన. మరి ఏం తింటావు? గడ పప్పు కూడి తింటా. తినడానికి కోసం అంత శ్రమ పడాలా? తినడానికి కోసం అంత కష్టపడాలా? ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఒరే వీడు తినడానికే పుట్టాడు అనిపిస్తుంది. ఈ లోకపు జనులు దీన్ని ముందు పెట్టుకున్నారు. మనం ఇది వెనుకుంది, మనకి దీన్ని మర్చిపోవాలి. మనకు పరమ మన్న ఉంది, దేవదూతలు తినే భోజనం ఉంది, సావురాని భోజనం ఉంది. అది తినడానికి, ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి మనం ఆ పరలోకమైన గమ్యస్థానానికి చేరాలి. కానీ చంపే ఈ ఆహారం కోసం ఎందుకయా? చంపే ఈ ఆహారం కోసం ఎందుకు? ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. రెండవది వెనుకున్నదేంటి? ఐగుప్తీయులు వెనక ఉన్నారు. ఎవరు ఐగుప్తీయులు? తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం. వీళ్ళని వెనుకున్నారు. వీళ్ళు ఒకప్పుడు నీకు స్నేహితులు, కానీ ఇప్పుడు నీకు శత్రువులు. వీళ్ళను మర్చిపోవాలి. మూడవదిగా చూపించి ముగిస్తాను. ఎవరు మన వెనుకున్నారు? వెనకెవరున్నారు? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వెనుకున్న వాటిని మరిచి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఒక నెంబర్ వేశాడు. లక్ష్య పెట్టద్దు. ఒకవేళ వెనుకున్న వాటిని లక్ష్య పెట్టావో నీ లక్ష్యం మిస్ అయిపోద్ది. నీ లక్ష్యం మిస్ అవ్వద్దు అంటే వెనుకున్న వాటిని లక్ష్య పెట్టద్దు, వెనుకున్న వాటిని మరవాలి. వెనుకున్న వాటిని మరవాలి అంటే వెనుకున్నవి ఏంటో చూస్తున్నావు. ఒకటి లోకం ఉంది, రెండవది నీ స్నేహితులు ఉన్నారు, మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి, వెనకేమున్నాయి తెలుసా? నువ్వు ఆరాధించిన ఆరాధ్య దైవాలు ఉన్నాయి. నువ్వు పూజనందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీ భార్య కావచ్చు, వాళ్ళు నీ ధనం కావచ్చు, వాళ్ళు నీ దేవత కావచ్చు, వాళ్ళు నీ దేవుడు కావచ్చు. విగ్రహమై కూర్చున్నారు. నిగ్రహించుకుని బ్రతుకులో వెనక్కి తిరిగితే
ఆ విగ్రహాల జోలికి వెళ్ళిపోతావు. నాలుగవదిగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనం. నాలుగవది మొదటిది లోకముంది, రెండవది నీ స్నేహితులే శత్రువులుగా ఉన్నారు, మూడవదిగా నువ్వు విగ్రహముగా చేసుకొని ఆరాధించిన ఆరాధ్య దైవాలుగా నీ బ్రతుకు జీవితంలో పూజ చేయించుకున్న వారుగా ఉన్న. నాలుగవదిగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనం. కొన్ని అక్కడ నుండి అతడు బేతేలునకు వెళ్ళుగా త్రోవన పోవుచుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అని అపహాస్యము చేయగా అతడు వెనక్కు తిరిగి, అంటే వెనకెవరున్నారు? ప్రవక్త అయిన ఎలీషా వెనకెవరున్నారో తెలుసా? అపహాస్యము చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఒరే బోడివాడా, ఒరే బోడివాడా, నువ్వు ప్రవక్తవా అని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివి ఇక్కడికి వద్దాం. ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? నీ వెనుక అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అపహాస్యం చేస్తున్న వాళ్ళని నువ్వు మరవకపోతే గురి వద్దకు చేరుకోలేవు. అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఆ లక్ష్యము చేయకపోతే నువ్వు అనుకున్న గమ్యస్థానానికి చేరలేవు. ఈ విషయంలో నేను చాలా వీక్. ఎవరైనా అపహాస్యం చేశారో, ఎవరైనా ఏదైనా కాని మాట అన్నారో, ఎవరైనా ఏదైనా నిందేశారో, ఎవరైనా మాట అన్నారో, నా పని అవుట్. ఆ దినము ఆ రోజు అంత అవుట్. ఆ స్టెబిలిటీ లేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే దండం పెట్టాలి. ఎన్నన్నా అనుకొని పోన్రా నీ బతుకునేది. అరే నేను ఇట్లా తిడుతురే, మంచిదే, సూపర్, అది అదృష్టం. అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారు? చదువునా 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు వారితో పాటు పరిగెత్తక నువ్వొక్క దిక్కు పరిగెత్తుతున్నావు గనుక, వారితో పాటు నువ్వు చెడిపోక నువ్వొక్క దిక్కు బాగయ్యావు గనుక, వారితో పాటు పాడబోక నువ్వొక్క దిక్కు వెళుతున్నావు గనుక, వారితో పాటు అగ్నిగుండానికి పోక నువ్వేదో పరలోకానికి పోతున్నావని చెబుతున్నావు గనుక వారు ఆశ్చర్యపడుతూ గేలి చేయకపోతే, అపహసించకపోతే శబాష్ అంటాడవాడు. అపరిమితమైన దుర్వ్యాపారం నందు వారితో పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని అపహసిస్తున్నారు. బాలురు అన్నారు, ఒరే బోడివాడా, బోడివాడా అని అపహసిస్తున్నారు. వెనక్కి తిరిగాడు. పోరగాళ్ళు అని అనుకున్నాడు. 2 ఎలుగుబంట్లు రానే వచ్చినాయి. 42 మందిని అమాంతం తినేసి అంతే. ఆ తినుడు సంగతి పక్కకు పెట్టు. వెనుకెవరున్నారు? వెనుకేముంది? నెంబర్ 1 లోకం, నెంబర్ 2 స్నేహితులే శత్రువులుగా, నెంబర్ 3 విగ్రహం, నెంబర్ 4 ఎవరున్నారు? నిన్ను అపహాసిస్తున్నవ. అందుకే కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ చరణములో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున. ఎందుకు వాళ్ళు అపహాసకులయ్యారంటే వారితో జీవించిన వాడివి, వారితో ఉన్నవాడివి, వారితో తిన్నవాడివి, వారితో ఎంజాయ్ చేసిన వాడివి, వారిలో ఒకడిగా బ్రతికిన వాడివి. ఇప్పుడు వేరయ్యావు గనక, నీ దారి వేరు గనక, నీ ఆలోచన వేరు గనక, నీ గమ్యస్థానం వేరు గనక, అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? నీకు హేళన చేయువారుగా అయ్యారు. నీ వెనకెవరున్నారు? హేళన చేసేవారు ఉన్నారు. చివరిగా మరొక మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. వెనుకున్నది మరిచి, ఏది వెనుకున్నదో తెలియాలి అంటే వాక్యం అనే అద్దంలో చూసుకోవాలి. నీ ముఖములో ఏముందో తెలుసుకోవాలంటే అద్దం చూస్తున్నావే 1కి 10 సార్లు ముస్తాబై ఎలా ఉన్నాను అని అద్దం చూసుకుంటున్నావే, నీ వెనుకున్నది ఏంటో తెలుసుకోవాలంటే వాక్యం అనే అద్దాన్ని చూస్తే వెనుకేముందో చూపిస్తూ ఉన్నాడు. నీ వెనక లోకముందిరా, నన్ను మర్చిపో. నీ వెనుక నీ స్నేహితులు శత్రువులుగా ఉన్నారా, మర్చిపో. నీ వెనుక విగ్రహం ఉందిరా, నిగ్రహించుకొని జాగ్రత్త. నీ వెనుక అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారా, అపహాస్యానికి గురి అయి బాధపడకు అని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా చదవండి దయచేసి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనక్కిపో, సాతానా వెనక్కిపో. వెనకేముంది? సాతానుడు. మన వెనకకు పొమ్మని ఎవరు చెప్పారు?
మన రక్షకుడు యేసుక్రీస్తు వారే మావాడికి ముందుండకు, బ్యాక్ సైడ్కి వెళ్ళిపో అన్నాడు. ఆయన్ని వెనక్కి పొమ్మన్నది ఆయనే, వెనుకున్న వాటిని లక్ష్యం చేయకమన్నది కూడా ఆయనే. ఎందుకన్నాడు? ఆయనే ఒకరిని వెనక్కి పొమ్మన్నాడు. ఆ వెనక్కి పొమ్మన్నవాడు, వెనక్కి వెళ్ళినవాడు నీ కొంప ముంచేవాడు, నీ బ్రతుకు జీవితాన్ని చిదిమేసేవాడు. అందుకేమన్నాడు? వెనక్కి పో అని వాడిని వెనక్కి పంపించేశాడు. నువ్వు ముందుకు పో అని మనకు చెప్పాడు. ఒరే ముందుకు వెళ్తున్నవాడా, వెనుకున్నవాన్ని మర్చిపో అన్నాడు. ఎవడు వెనుకున్నాడు? ఎవడా సాతానుడు? అక్కడ చెప్తాడు, మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ, అంటే మనుషుల సంగతులు తలస్తూ దేవుని సంగతులు తలంచని ప్రతివాడు వెనుకున్న అపవాదిని లక్ష్యం చేస్తున్నవాడు, వెనుకున్న అపవాదిని మరిచిపోనివాడు. వాణ్ణి మరిచిపోతే దేవుని సంగతులు ఆలోచిస్తావు. నువ్వు దేవుని సంగతులు ఆలోచిస్తున్నావంటే వెనుకున్న వాణ్ణి మర్చిపోయావన్నమాట. అందుకే పౌలు అన్నాడు, నేను ఒక్కటి చేశాను, ఒక్కటి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? వెనుకున్న వాటిని మరిచి, అనగా లక్ష్య పెట్టక ముందున్న గురి యొద్దకే పరిగెడుతున్నానన్నాడు. కమ్మ మరేసేసరికి నా గమ్యస్థానానికి చేరాను. వాట్ ఏ వండర్ఫుల్. వెనుకున్న వాటిని మరిచిపోవటానికి, వెనుకున్న వాటిని లక్ష్యము చేయకపోవడానికి నీ వెనుకున్న ఎవరున్నారు? సాతాను. ఇక్కడ ఆపుదాం తిండి. ఇప్పుడు ఒక మాట చెప్దాం. ఏ విషయం చెప్దాం? ఇప్పుడు మర్చిపోవాలి అనుకుంటాం. మరి మర్చిపోవటం ఎలా సాధ్యమవుతుంది? ఇందాక వెనుకున్న ఏంటో చూపించాను, సరే మన పాటలకు ఒక 5 చూపించాను, ఇంకా 2 చూపించాలి. ఆ 2 చూపించే వరకు చికెన్ మాంసం అంతా కూడా చక్కగా వండారు మన ప్రియులు, అది చల్లారిపోద్ది కాబట్టి బాగుండదు. అది కూడా టేస్ట్ ఉండాలి కాబట్టి దీన్ని ఆపుదాం. ఇప్పుడు మరొక పాయింట్. ఇప్పుడు మర్చిపోవలసింది ఎవరినో చూసామా? ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది మర్చిపోవాలి? మన వెనక ఉన్నదాన్ని మర్చిపోవాలి. ఏది మన వెనుకుంది? నెంబర్ 1 లోకం, నెంబర్ 2 స్నేహితులే నీ శత్రువులుగా, నెంబర్ 3 విగ్రహం, నెంబర్ 4 నిన్ను అపహాసిస్తున్నవారు, నెంబర్ 5 సాతానుడు. వీళ్ళు మర్చిపోవాలి. వీళ్ళని లక్ష్యం చేయొద్దా? ఎలా సాధ్యమవుతుంది? పాయింట్ చెప్తాను దయచేసి. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. ఇక్కడ ఇవన్నిటి మధ్యలో నుంచి ఇన్ని బాధలు మరిచిపోవుటకు దేవుడు చూపించిన భాగ్యం ఏంటో చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను, అనగా లోకము నుండి వచ్చిన బాధను, ఐగుప్తు యొక్క దేశము నుండి వచ్చిన బాధను, నా సొంత అన్నదమ్ముల నుండి వచ్చిన బాధను. చూసారా ఎంత కనెక్టివిటీ ఉంటుంది ఈ పాఠం, అద్భుతంగా ఉంటుంది. ఇందాక చెప్పిన వెనుకున్న ఇవన్నీ కూడా యోసేపు వెనక చూపిస్తుంటాడు. ఆయన తన సహోదరులే తనకు శత్రులయ్యారు. తనను కొనుక్కున్న రాజే శత్రువయ్యాడు. తాను వేయబడిన చెరసాలనే శత్రువుగా చూసింది. ఇవన్నీ కూడా చెబుతాం. ఈ సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరికీ నేను మరిచిపోవునట్లు చేసేను. చూసారు? ఎవరు చేశారు? ఈ ఎనుకున్న వాటన్నిటిని మరిచిపోయేటట్లుగా చేయువాడు దేవుడు. యోసేపుకి ఎలా చేశాడు మరి? ఒక కొడుకుని ఇచ్చాడు యోసేపుకి. అతని పేరు మనష్షే. ఆ కొడుకు పుట్టగానే యోసేపు అన్నాడు, అబ్బబ్బబ్బబ్బా, 17 ఏళ్ల వయసు నుంచి ఈ 40 ఏళ్ల వయసు వరకు ఇన్ని బాధలతో, నా ఎనుకున్న ఇన్ని బాధలతో ఇప్పుడు నా బాధలన్నీ మరిచిపోయేటట్లుగా చేశాడు అని తన కొడుక్కి మనష్షే అనే పేరు. చూసావా? యోసేపుకు ఒక కొడుకును ఇవ్వటం వలన, ఆ కొడుకు జన్మించటం వలన యోసేపుకు కలిగిన ఈ బాధలన్నీ ఏమైంది? మర్చిపోయాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనం. ఇప్పుడు మరి నువ్వెట్లా మర్చిపోతావు? నీకు ఒక కొడుకుని ఇచ్చాడు, నీకు కూడా ఒక కొడుకును వరంగా ఇచ్చాడు, నీకు కూడా ఒక కొడుకును వరంగా దేవుడు అప్పగించాడు. ఆయన ఎవరో నీకు తెలుసా?
ఆయన మొన్నే పుట్టుకున్నాడు, మొన్నే ఆయన బర్త్డే జరిగింది. కొందరికి హాస్యంగా ఉంటుంది, కొందరికి సంబరంగా ఉంటుంది. ఆయన పేరే యేసుక్రీస్తు వారు. ఆయనే ఆ తండ్రి దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఎందుకు? ఈ లోకంలో బ్రతుకుతున్న తన పిల్లల వెనుక మరిచిపోవలసిన బాధలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మరిపించడానికి, ముందున్న గురి వద్దకు వెళ్ళడానికి, వాటన్నిటిని మరిచిపోయి ముందున్న గమ్యస్థానానికి చేరడానికి ఎవరినిచ్చాడు? ఆహా, అప్పుడు అన్నాడు సమూయేలు, నా జన్మ ధన్యమైపోయిందయ్యా, వచ్చావా నాయన, నాదా సత్యస్వరూపి వచ్చావా, ఇక నేను వెళ్ళిపోతున్నా, నా బాధ తెల్లారింది, నా జీవితం పండింది అని ఆ బాలుడైన యేసు, ఆ తండ్రి కుమారుడైన యేసు, ఆ మనుష్య కుమారుడైన యేసు, ఆ రక్షకుడైన యేసు, క్రిస్మస్కు కారణమైన యేసు భూమి మీదికి రాగానే అందరి బాధలు తెల్లారిపోయాయి. అందరూ తమ బాధల్ని మరిచిపోయారు. ఆ యేసును నమ్ముకున్న నీవు, ఆ యేసును ఎరిగిన నీవు ఈ వెనుకున్న వాటిని మరవటానికి ఆ యేసును కలిగి ఉన్నవాడే మర్చిపోతాడు. ఆ యేసును కలిగి లేకపోతే చూసావా, యోసేపుకు మనస్సేను ఇచ్చేదాకా ఆయన బాధలు మర్చిపోలే, ఎప్పటికి వేధిస్తుండే. ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను. చెరసాలలో చెప్పాడు ఆ పానదాయకులకి, ఆ భక్ష్యకారులకు, ఒరే నేనేం తప్పు చేయలేదురా, ఏం పొరపాటు చేయలేదురా, నన్ను ఊరికే నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడురా, స్టోరీ మొత్తం చెప్పేశాడు. అరే నీకు ఇంత బాధ అయిపోయిందా, నిజంగానే మస్తు బాధ అయిందే నీకు అన్నారు. అయితే మంచిది, కానీ రేపు నిన్ను ఊరేస్తారు, రేపు నువ్వు మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళి పానదాయకుడుగా నువ్వు నీళ్ళు అందిస్తావు, కానీ ఒకటి యాదికి ఉంచుకో, యోసేపు మంచోడు సార్, తప్పు చేయలేదు సార్, నువ్వు అట్టిగా చెరసాల్లో పెట్టినావు సార్, ఆయనంత మంచోడు భూమి మీద లేదు సార్, జర చెప్పు ఆయనకు అన్నాడు. తప్పకుండా చెప్తాడు. కళ్ళతో చూస్తుండగా నేను తీసుకుపోయి ఊరేసిండు. ఎవరిని? భక్ష్యకారుని ఊరేసిండు. ఈ పానదాయకుడు 3 రోజులకి రాజు దగ్గరికి పోయిండు, మర్చిపోయిండు, పోయిండు. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. వీడు ఎప్పుడు చెప్తాడ్రా, ఇంకెప్పుడు చెప్తాడ్రా, వాడు చెప్పుడు లేదు, చేసుడు లేదు. ఇక్కడే బాధ అనుభవిస్తూ ఉన్నాడు. 2 ఏళ్ళు అయిపోయినాక రాజు కలబడ్డది, గందరగోళం అవుతుంది, ఆగమవుతుంది. ఈ నీళ్లు వస్తుండు. ఏమైంది రాజా? టెన్షన్, టెన్షన్, అర్థమైతే లేదు, మర్చిపోయినా టెన్షన్, నీళ్ళు వస్తుండు. రాజా అప్పుడు గుర్తుకొచ్చింది, ఒక ఆయన ఉన్నాడే ఆ చెరసాల్లో, నేను కూడా అక్కడ ఉన్నప్పుడు వాడిని ఊరేసిన చూడు, వాడిని ఊరేస్తావని చెప్పి కలబావని చెప్పింది ఆయన్నే, నేను మళ్ళీ వచ్చి నీకు నీళ్ళు వస్తున్నా చూడు, నేను వచ్చి మళ్ళీ నీళ్ళు వస్తా అని చెప్పింది కూడా ఆయన్నే, ఆ కలబావని చెప్పింది ఒక ఆయన ఉన్నాడే. చూసావా ఎప్పుడు బాధ తెల్లారింది? మనుషులతో కాలేదు, ఎవ్వరు కూడా ఆయన బాధను, ఒక కొడుకును ఇవ్వగానే సమస్త బాధలను మర్చిపోయేటట్లు ఆ దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు మనకు కూడా లోకానికి ఒక కొడుకునిచ్చాడు. సమస్త బాధలను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న గమ్యస్థానానికి చేరటానికి. చివరికి మరొకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మాట చదువుకొని ముగిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి వర్తమానములో ఒక గమ్యస్థానానికి, ఒక గురి వద్దకు ప్రయాణం చేస్తున్న క్రైస్తవ్యమా, గురిని చేరుకోవడానికి వెనుకున్న వాటిని మర్చిపోవాలి, వెనుకున్న వాటిని లక్ష్యము చేయొద్దు. ఏంటి వెనుకున్నాయి చూపించాను. ఇంకా నువ్వు వాటిని లక్ష్యం చేస్తూ, వెనుకున్న వాటిని ప్రేమిస్తూ వెనక్కి ఉండిపోయి నిత్య నరకానికి పోతావేమో, జాగ్రత్త. చదువునానా? ఇదివరకే నేను గెలిచి తినేని అని కానీ, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తినేని కానీ నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. చాలు, వెనుకున్నవి మరిచి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంది? లక్ష్యము చేయక. యు కేర్లెస్ వాట్ బిహైండ్ యూ. నీ వెనుక ఏమున్నాయో వాటన్నిటిని కేర్లెస్ చేయి, వాటన్నిటిని కూడా లక్ష్యం చేయకు, వాటన్నిటిని కూడా మర్చిపో. ఇవి ఉన్నాయని చూపించాను, వాటిని మర్చిపోదాం. వాటిని లక్ష్యం చేయక మనం అనుకున్న గురికి, మనం అనుకున్న లక్ష్యానికి, మనం అనుకున్న ఆ
పరలోకానికి చేరుకోవడానికి పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సేవకుడు, ఈ పరిచర్యలో పాలిభాగస్తుడు, నాతో పాటు బహు గొప్పగా వాడబడుతున్నటువంటి నా సహోదరుడు కొన్నేళ్ళను వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనలు మనందరం కూడా ఏకీభవిస్తాం.